ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, వాటి ఫలితాలు అబ్బో ఒక్కోసారి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కదండి. అందుకే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వచ్చిన 2 ముఖ్యమైన సెలక్షన్ లిస్టులను తీసి వాటిని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ 2 డాక్యుమెంట్సే వీటి గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఒకటి రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి, ఇంకొకటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించిన ఫైనల్ సెలక్షన్ లిస్టులన్నమాట. ఇవి కేవలం ఎంపికైన వాళ్ల పేర్ల లిస్టులు మాత్రమే కాదు, మొత్తం నియామక ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగిందో చెప్పేందుకు ఒక సాక్ష్యం లాంటివి. సరే, మరి ఆలస్యం చేయకుండా వీటి లోతుల్లోకి వెళ్ళిపోదామా? ఓకే, ఈ నోటిఫికేషన్లని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక 5 విషయాల మీద దృష్టి పెడదాం. ముందుగా అసలీ హైకోర్టు ప్రకటన ఏంటి, తర్వాత ఈ 2 ఉద్యోగాల ప్రత్యేకతలేంటి, ఆ తర్వాత ఈ రిజల్ట్స్ లిస్ట్ని ఎలా చదవాలి, నెక్స్ట్ ఈ నియామకాలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ జరిగాయి, చివరిగా సెలెక్ట్ అయిన వాళ్లు ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈ 5 పాయింట్లు చూసేద్దాం. సరే, మొదటగా ఒక హైకోర్టు ప్రకటన అంటే అసలు ఈ అఫీషియల్ డాక్యుమెంట్స్ ప్రాముఖ్యతేంటో చూద్దాం. ఈ నోటిఫికేషన్లు ఏం చెప్తున్నాయంటే, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో కొన్ని కీలకమైన పోస్టులకి అభ్యర్థుల్ని ప్రొవిజనల్గా అంటే తాత్కాలికంగా సెలెక్ట్ చేశామని అధికారికంగా ప్రకటిస్తున్నాయి. ఈ నియామకాలు చాలా ముఖ్యం, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మన న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే ఇలాంటి పోస్టులు భర్తీ అవ్వడం చాలా అవసరం. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 2 కీలక న్యాయ వ్యవస్థ పాత్రలు అంటే రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్. ఈ 2 జాబ్స్కి మధ్య తేడా ఏంటో ఒకసారి క్లియర్గా చూసేద్దాం. చూడండి, ఈ 2 పోస్టులు ఒకటే కాదు, చాలా డిఫరెంట్. రికార్డ్ అసిస్టెంట్ పేర్లోనే ఉంది గదా, కోర్టులో ఉండే రికార్డులన్నింటినీ మేనేజ్ చేయడం, భద్రపరచడం వాళ్ళో పని. ఇక జూనియర్ అసిస్టెంట్ విషయానికొస్తే వీళ్ళు కోర్టులో అడ్మినిస్ట్రేషన్ అంటే రోజువారీ ఆఫీస్ పనుల్లో హెల్ప్ చేస్తారన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఒకటి కోర్టుకి బ్యాక్బోన్ లాంటిది అయితే ఇంకొకటి మొత్తం సిస్టమ్ని నడిపించే ఇంజిన్ లాంటిది. అందుకే వీటికి వేరువేరుగా నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. రైట్, ఇప్పుడు చాలా ముఖ్యమైన సెక్షన్కి వచ్చేసాం. అదేంటంటే ఈ రిజల్ట్స్ లిస్ట్ని ఎలా చదవాలి. పేర్లు, నంబర్లు, మార్కులతో నిండిపోయున్న ఈ టేబుల్స్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా ఎలా డీకోడ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఈస్ట్ గోదావరి జిల్లా రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ లిస్ట్. చూడ్డానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించొచ్చు, కానీ దీన్ని బ్రేక్డౌన్ చేస్తే చాలా ఈజీ. ఈ టేబుల్ని అర్థం చేసుకోవటానికి మనకు కావలసింది కేవలం 4 కాలమ్స్ మీద ఫోకస్ చేయటమే. ఫస్ట్ హెచ్టీ నో అంటే హాల్ టికెట్ నంబర్, సెకండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే అభ్యర్థి పేరు, థర్డ్ క్లాస్ కేటగిరీ అంటే వాళ్ళు ఏ రిజర్వేషన్ కేటగిరీ కింద సెలెక్ట్ అయ్యారు అనేది, ఇక ఫైనల్గా టోటల్ మార్క్స్, వాళ్లకొచ్చిన మొత్తం మార్కులు. అంతే, ఈ 4 విషయాలు తెలిస్తే చాలు, ప్రతి క్యాండిడేట్ సెలక్షన్ డీటెయిల్స్ మనకు తెలిసిపోతాయి. అయితే ఇక్కడ ప్రొవిజనల్ సెలెక్షన్ అనుంది గదా, ఈ పదం చాలా ఇంపార్టెంట్. ప్రొవిజనల్ అంటే తాత్కాలికం అని అర్థం. అంటే ఈ లిస్ట్లో పేరున్నంత మాత్రాన జాబ్ కన్ఫర్మ్ అయినట్టు కాదు. దీని తర్వాత వాళ్ల సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తారు. అంత ఓకే అనుకున్న తర్వాతే ఫైనల్ అపాయింట్మెంట్ ఇస్తారు. ఇది మొత్తం ప్రాసెస్లో ఒక కీలకమైన స్టెప్ అన్నమాట. అలాగే క్లాస్, కేటగిరీ అనే కాలంని చూస్తే మనకు రిజర్వేషన్ల గురించి తెలుస్తుంది. అంటే సెలెక్ట్ అయిన వాళ్లు ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యారా, లేక బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ లాంటి రిజర్వేషన్ కేటగిరీల కింద సెలెక్ట్ అయ్యారా అనేది ఈ కాలం చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగ్గా ఫాలో అయ్యారో లేదో కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. సరే, ఈ లిస్ట్ని ఎలా చదవాలో చూశాం కదా, ఇప్పుడు ఈ నియామకాలు ఎక్కడెక్కడ జరిగాయో చూద్దాం. ఇవి కేవలం ఒక జిల్లాకో, ఒక ప్రాంతానికో పరిమితం కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగాయి. ఉదాహరణకి అనంతపురం జిల్లా, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, వైఎస్ఆర్ కడప ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలోని చాలా జ్యుడిషియల్ జిల్లాల్లో ఈ రిక్రూట్మెంట్ జరిగింది. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే, లిస్ట్ ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది అనంతపురం జిల్లా సెలక్షన్ లిస్ట్. ఇలా కొత్తవాళ్లు చేరటం వల్ల ఏమవుతుందంటే లోకల్ కోర్టుల పనితీరు మెరుగుపడుతుంది. అదీకాక స్థానిక యువతకి ఉద్యోగాలు రావటం వల్ల జ్యుడిషియరీ ఇంకా బలంగా తయారవుతుంది. అలాగే ఇదిగో చిత్తూరు జిల్లా లిస్టు. ఇలా ప్రతి జిల్లాకి సెపరేట్గా లిస్టులివ్వడం వెనుక ఉన్న ఉద్దేశమేంటంటే ఆయా జిల్లాల అవసరాలకు తగ్గట్టుగానే నియామకాలు జరిగాయని చెప్పడం. ఇక చివరిగా గుంటూరు జిల్లా లిస్టు కూడా చూద్దాం.
ఈ 3 జిల్లాల ఉదాహరణలు చూస్తేనే మనకర్థమవుతోంది కదా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎంత పెద్ద స్కేల్లో జరిగిందో. సరే, అంతా బాగానే ఉంది, లిస్టులో పేరొచ్చింది. మరిప్పుడు నెక్స్ట్ ఏంటి? సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్. దీని గురించి ఇప్పుడు చూద్దాం. లిస్ట్లో పేరున్న వాళ్ళకి నెక్స్ట్ ఇమీడియట్ స్టెప్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. దీనికి సంబంధించిన డేట్స్, ప్లేస్ ఇలాంటి వివరాలన్నీ వాళ్ళ జిల్లాల నుంచే ప్రకటిస్తారు. సో అభ్యర్థులు చాలా అప్రమత్తంగా ఉండాలి, అప్డేట్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. నోటిఫికేషన్లోనే చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు. అదేంటంటే నియామకం పూర్తయ్యే వరకు సంబంధిత నోటిఫికేషన్ల గురించి తెలుసుకోవడానికి అభ్యర్థులు ఏపీ హైకోర్టు వెబ్సైట్ని సందర్శించాలి. దీని అర్థం చాలా సింపుల్. వాట్సాప్ ఫార్వర్డ్లు, ఇతర అనధికారిక వార్తలను నమ్మకుండా కేవలం అఫీషియల్ హైకోర్టు వెబ్సైట్ను మాత్రమే ఫాలో అవ్వాలి. ఇది చాలా ముఖ్యం. అయితే ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ కొత్త నియామకాల వల్ల ఏం జరుగుతోంది? రాష్ట్ర వ్యాప్తంగా మన స్థానిక న్యాయ వ్యవస్థ పునాదులు ఇంకా ఎంత బలోపేతమవుతాయి? ఇది కేవలం కొందరికి ఉద్యోగాలు రావటం మాత్రమే కాదు, సామాన్య ప్రజలకు న్యాయం ఇంకాస్త వేగంగా, సులభంగా అందేందుకు వేసిన ఒక ముఖ్యమైన అడుగు. దీని ఫలితాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో చూడాలి.